హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈ స్టాక్ పూర్తి పేరు కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే సముద్ర ఉత్పత్తులన్నీ కూడా సముద్రంలో దొరికే చేపలు, పీతలు, రొయ్యలు ఇటువంటి విలువైన మత్స్య సంపదనంతా కూడా ప్రపంచానికి అయితే అందిస్తుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంపెనీ. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ వైజాగ్లో ఉంది, విశాఖపట్నంలో ఉందన్నమాట. సో సీ ఫుడ్స్ ప్రాసెసింగ్లో కొంచెం మిడ్ క్యాప్ అని చెప్పొచ్చు. చిన్న కంపెనీ, పెన్నీ క్యాపే. కాకపోతే మంచి అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటున్న కంపెనీ. ప్రస్తుతం ఒక రూ. 50 ఆ రేంజ్‌లో ఉంది. అలాగే దీని టార్గెట్ ఏంటో కాస్త వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ కంపెనీ అధునాతనమైన ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 15, 16 దేశాలకైతే ఎగుమతి చేస్తుంది. అలాగే అనుభవం, నాణ్యత, విశ్వసనీయత ఈ కంపెనీ యొక్క బలం అన్నమాట. చాలా పాత కంపెనీ చెప్పొచ్చు. సో, ఈ కంపెనీ తాలూకు యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలోనే అత్యంత చాలా విశాలమైన, చాలా పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమాట. దాదాపు 1060 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది. సో, సహజంగానే మనకి అంటే ఆంధ్రప్రదేశ్‌కి సముద్ర ఉత్పత్తులు, మత్స్య సంపద చాలా విస్తారంగా లభ్యమవుతాయన్నమాట. మన దేశం మొత్తం మీద అతి పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం కాబట్టి, మన దేశంలో చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రం నుంచి ఉత్పత్తులు వెళ్తాయి. అలాగే ఇతర దేశాలకు కూడా, తూర్పు దేశాలకి, యూరోప్ దేశాలకి, ఈవెన్ అరేబియన్ కంట్రీస్ కూడా మన రాష్ట్రం నుంచి విపరీతంగా వెళ్తాయి ఉత్పత్తులన్నీ కూడా. సో, ఇక్కడ సహజంగానే తీర ప్రాంతం దగ్గరలో, అలాగే విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా చాలా ప్రాసెసింగ్ యూనిట్లయితే ఉన్నాయి. చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటున్నవన్నీ కూడా చాలా వరకు కూడా మంచి ఉత్పత్తులు అందిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన స్టాక్స్ అన్నీ కూడా మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా లిస్ట్ అయినవి అనమాట. ఈ స్టాక్ ఇప్పుడు మనం అనుకుంటున్న కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 ఎక్స్చేంజెస్ లో కూడా లిస్ట్ అయిందనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండిట్లో కూడా లిస్ట్ అయి ఉంది. 2 చోట్ల కూడా ఒకే ప్రైస్ ఉంటుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కాస్త లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఎన్ఎస్సిలో కాస్త ఎక్కువ ఉంటుంది. ఒక రూ. 10 అటు ఇటుకి తేడా ఉండొచ్చు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈ కంపెనీ తాలూకు యొక్క అకౌంట్ అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ స్టాక్ పూర్తి పేరు కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్. మన 2 ఎక్స్చేంజెస్‌లో కూడా లిస్ట్ అయింది కాబట్టి ఎక్కడైనా కొనొచ్చు. సో, దాదాపుగా ఒకటే ప్రైస్ ఉంటుంది. నో ప్రాబ్లమ్. సో, ఈ స్టాక్ అట్ ప్రెజెంట్ రూ. 50 ఆ ప్రాంతంలో ఉందన్నమాట. ఈ కంపెనీని దాదాపు 1981లో స్థాపించారు. ఈ కంపెనీ ప్రధాన వ్యాపారం ఈ సముద్ర ఉత్పత్తులన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి చక్కగా అనేకమైన దేశాలకి, మన రాష్ట్రంలో చాలా పట్టణాలు కూడా ఎగుమతి చేస్తుందనమాట. సో, దాదాపు 15, 16 దేశాలకైతే ఇది ఎగుమతి చేస్తుంది. సో, ఈ కంపెనీ ప్రెజెంట్ మార్కెట్ క్యాపిటల్ అయితే చాలా తక్కువ ఉంది. దాంతో పెద్ద ఇష్యూ కాదు మనకి. కేవలం 334 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ పిఈ ఒక 12.5% ఉంది. ఆర్ఓసిఈ అలాగే ఆర్ఓఈ 2 కూడా 10% లోపే ఉన్నాయి. సో, బుక్ వాల్యూ అద్భుతంగా ఉంది. ఈ స్టాక్ యొక్క బుక్ వాల్యూ దాదాపు రూ. 42.40 ఉంది. కరెంట్ ప్రైస్ రూ. 50. అంటే కరెంట్ ప్రైస్‌కి బుక్ వాల్యూ దాదాపు సమానంగా దగ్గరగా ఉందని చెప్పొచ్చనమాట. ఈ సంవత్సరపు హైయెస్ట్ రూ. 67, లోయెస్ట్ రూ. 30. సో, దగ్గర దగ్గర చెప్పాలంటే మనం లోయెస్ట్ నుంచి ఒక 10%, 15% ఆ దరిదాపుల్లో కొంటున్నాం అనుకోవచ్చు. ఓకే. అలాగే ఈ కంపెనీ చక్కగా డివిడెండ్ కూడా పే చేస్తుంది. 0.44% డివిడెండ్ పే చేస్తుంది. మంచి కంపెనీ అని చెప్పొచ్చనమాట. ఇంత చిన్న కంపెనీ, చిన్న మార్కెట్ క్యాప్ ఉన్నా కూడా డివిడెండ్ పే చేస్తుంటే ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే ఫేస్ వాల్యూ రూ. 2 ఉంది. సో, భవిష్యత్తులో ఫేస్ వాల్యూ రూపాయి కూడా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు కొన్న షేర్లు ఏమైనా ఉంటే ఒకవేళ ఫేస్ వాల్యూ గనుక తగ్గించి 1:1 పెడితే మీ షేర్లు డబుల్ అవుతాయి. అది కూడా ఒక మంచి విషయమే. కంపెనీ యొక్క బలాలు, బలహీనతలు గమనిస్తే గనక ప్రెజెంట్ స్టాకు మన బుక్ వాల్యూకి దాదాపు ఒక 1.2% దగ్గరగా ఉందని చెప్పొచ్చనమాట. సో, అదొక మంచి విషయం. అలాగే కంపెనీ ప్రతి క్వార్టర్ టు క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ ప్రకటిస్తూనే ఉంది. కంపెనీ ఒక చక్కటి డివిడెండ్ అయితే పే చేస్తుంది. 25.2% డివిడెండ్ పే చేస్తుంది. అలాగే బలహీనతలేంటంటే గత 3 సంవత్సరాలుగా పెద్దగా మూవ్‌మెంట్ అయితే లేదు. పెద్ద లాభాలు కూడా తెచ్చిపెట్టలేదు. అలాగే కంపెనీ తన ఇంట్రెస్ట్ కాస్ట్‌ల కోసం కాస్త రిజర్వ్స్ అట్టే పెట్టుకుంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క అదర్ ఇన్‌కము 24.6 కోట్లుగా ఉంది. సో, ఈ అదర్ ఇన్‌కమ్ అనేది ఎర్నింగ్స్‌ని బాగా ప్రభావితం చేసింది. కాకపోతే ఇది అదర్ ఇన్‌కమ్ ఎప్పుడు కూడా ఒక వన్ టైమ్ వండర్‌గానే భావించాలి మనం. ఈ కంపెనీ యొక్క ఒక 1 ఇయర్ చార్ట్ చాలా క్లీన్‌గా ఉంది. చాలా బ్రహ్మాండంగా రాణిస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఈ సంవత్సరపు హైయెస్ట్ నుండి దాదాపు ఇప్పుడు ఒక 30, 40% అయితే పడి ఉంది. ఇప్పుడు సస్టైన్ అవుతుంది. సైడ్ వే మార్కెట్‌లో ఉంది.
సో, ఇక్కడ కొనవచ్చు. ఇప్పుడు కొంటే గనక ఇమ్మీడియేట్‌గా ఒక రూ. 5, రూ. 6 పడే అవకాశం కూడా ఉండవచ్చు. వేచి ఉండి కొనడం అనేది మంచి పద్ధతి. లేదు ఇక్కడ కొంచెం కొని బాగా పడిన తర్వాత ఇంకొంచెం అంటే 50, 50 కొనడం అనేది కూడా ఒక మంచి పద్ధతి. కాకపోతే ఈ స్టాక్‌లో ఇమ్మీడియేట్‌గా మెరుపులు, ఉరుములైతే మనం ఊహించకూడదనమాట. కనీసం ఒక 3 ఇయర్స్ ఇటువంటి స్టాక్స్‌లో వెయిట్ చేయగలిగితే మంచి ఫలితాలొస్తాయి. స్టాక్‌లో మాత్రం మంచి హైయర్ హైస్ అయితే వస్తున్నాయి. ప్రెజెంట్ స్టాక్ అయితే సైడ్ వేలో ఉంది. ఈ క్వార్టర్లీ ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చనమాట. మార్చి 2026ది. సేల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే రేంజ్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. 325,00,00,000 ఉంది. ఎక్స్‌పెన్సెస్ స్లైట్‌గా పెరిగాయి. సో, 309,00,00,000 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ దాదాపు అక్కడే ఉందని చెప్పొచ్చు. 16,500,00,000 ఉంది. అలాగే అదర్ ఇన్‌కమ్ బ్రహ్మాండంగా పెరిగింది. దాదాపు 2.5% అయితే పెరిగిందనమాట. 2 ½ టైమ్స్ అయితే పెరిగింది. దాదాపు 12,00,00,000 ఉంది. ఇంట్రెస్ట్ కూడా స్లైట్‌గా పెరిగింది. 11,00,00,000 ఉందనమాట. డెప్రిసియేషన్ కూడా తగ్గించారు. సో, పీబీటీ దగ్గర దగ్గర లాస్ట్ క్వార్టర్ అంటే డిసెంబర్ 25 క్వార్టర్స్‌తో పోలిస్తే దాదాపు 5,00,00,000, 6,00,00,000 పెరిగిందనమాట. 13,00,00,000 అయింది. సో, నెట్ ప్రాఫిట్ కూడా బావుంది. నెట్ ప్రాఫిట్ కూడా దాదాపు ఒక 3,00,00,000 పెరిగిందనమాట. ఈపీఎస్ కూడా బాగా పెరిగింది. అది మనం గమనించాల్సిన విషయం. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మాత్రం చాలా చాలా బావుందని చెప్పొచ్చనమాట. సేల్స్ చాలా వరకు కూడా దాదాపు ఒక 50% పెరిగాయి. ఈ మార్చి 2026 970,00,00,000 ఉందనమాట. అలాగే ఎక్స్‌పెన్సెస్ బాగా అదే రేంజ్‌లో పెరుగుతాయి. ప్రపోర్షనట్‌గా పెరుగుతాయి. 9,000,00,000 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ డబుల్ అయింది. మార్చి 25లో 31,00,00,000 ఉంది. మార్చి 26లో దాదాపు డబుల్ అయింది. 60,00,00,000 ఉందనమాట. సో, నెట్ ప్రాఫిట్ బావుంది. నెట్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఒక చెప్పాలంటే 4 రెట్లయింది. మార్చి 2025లో 8,00,00,000 ఉంటే మార్చి 26లో 35,00,00,000 ఉంది. దాదాపు 4.3 రెట్లు పెరిగిందని చెప్పొచ్చనమాట. నెట్ ప్రాఫిట్ 4,00,00,000 ఉన్నది 27,00,00,000 అయింది. సో, ఈపీఎస్ చాలా బాగా పెరిగింది. మార్చి 25లో కేవలం రూ. 1 లోపు ఉన్నది. ఇప్పుడు దాదాపు రూ. 4 అయింది. సో, డివిడెండ్ కూడా 7% ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం కదా! ఈక్విటీ క్యాపిటల్‌లో ఎటువంటి మార్పులైతే లేదు. 13,00,00,000 ఉంది. అలాగే రిజర్వ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అంటే కొంచెం పెరిగినాయి. 250,00,00,000 నుండి 270,00,00,000 అయింది. బారోయింగ్స్ 480,00,00,000 ఉంది. క్రితం మార్చిలో 411,00,00,000 అంటే దాదాపు 70,00,00,000 పెరిగింది. అదర్ లయబిలిటీస్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉందని చెప్పొచ్చు. సో, టోటల్ లయబిలిటీస్ 841,00,00,000 ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ బాగా పెరిగాయి. దాదాపు డబుల్ అయినాయి. సో, 315,00,00,000 ఉందన్నమాట. కాకపోతే కరెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మాత్రం బాగా డ్రాస్టికల్‌గా తగ్గింది. వివరాలు తెలీదు మనకి. సో, మార్చిలో 140,00,00,000 కాబట్టి ఇప్పుడు కేవలం 6,00,00,000 ఉంది. ఇన్వెస్ట్‌మెంట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. సో, అదర్ అసెట్స్ కొంచెం పెరిగాయి. చెప్పాలంటే 429,00,00,000 నుంచి 518,00,00,000 అయింది. సో, టోటల్ అసెట్స్ కూడా 841,00,00,000 కాబట్టి బ్యాలెన్స్ షీట్ పరంగా పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చాలా బాగుందని చెప్పొచ్చనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్‌లో ఎటువంటి తేడా లేదు. గత 6, 7 సంవత్సరాలుగా అదే మెయింటైన్ చేస్తున్నారు. 42.31% ఉంది. ఇందులో ఎఫ్ఐస్ ఉన్నారుండయి. ఎఫ్ఐఎస్ దాదాపు 1.05%గా ఉన్నారు. డీఏఎస్ కూడా ఉన్నారు. డీఏఎస్ కూడా 1.03% ఉన్నారు. పబ్లిక్ బాగున్నారు. పబ్లిక్ కూడా 55.64% ఉన్నారు. నంబర్ ఆఫ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసేసి 13,681. నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ 13,681 కాబట్టి చాలా బాగుంటుంది. కాకపోతే ఇటువంటి స్టాక్స్‌లో సెల్లర్స్ పెద్దగా ఉండరు. ఎందుకంటే రూ. 50 లోపు ఉంది కాబట్టి చాలా వరకు కూడా కొంచెం లాంగ్ ఇన్వెస్ట్‌మెంటే ప్లాన్ చేస్తారు. సో, దొరికితే గనక అద్భుతంగానే కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో, ఈ కంపెనీ పూర్తి పేరు కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే ఇది ప్రధాన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వైజాగ్‌గా ఉందనమాట. ఇది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కంపెనీ. ఈ కంపెనీ యొక్క ప్రధానమైన బిజినెస్ సముద్ర ఉత్పత్తులన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి అనేక దేశాలకి ఎగుమతి చేయటం. అకౌంట్ బ్యాలెన్స్ షీట్ పరంగా బాగానే ఉంది. అలాగే ఈ మధ్య ఈ కంపెనీ కాస్త ఆర్థిక పరంగా, లాభాల పరంగా, మార్జిన్ పరంగా ప్రగతి అయితే చూపిస్తుంది. అందువల్ల దీనిని మీరు కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. కాకపోతే మీరు ఒక విషయం అయితే ఇక్కడ గమనించాలి. ఇది ప్రమోషనల్ వీడియో కాదు. నేను ఎటువంటి ప్రచారం చేయట్లేదు. నాకున్న ఆసక్తి మేరకు, అలాగే నాకు దొరికిన సమాచారం మేరకు ఈ మ్యాటర్ అంతా ఈ వీడియో మీకు రూపొందించి అందించే ప్రయత్నం చేసినా తప్ప దీన్ని కొనమని ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేయబోవటం లేదు. మీకు మీరుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని కొనే ప్రయత్నం మాత్రమే చేయండి. అంతేగాని ఈ వీడియో చూసి కొనుగోలు చేయడం ద్వారా వచ్చే లాభ నష్టాలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. ఇది నా అంతట నేను నా అభిరుచి మేరకు, నాకున్న అవగాహన మేరకు ఒక మంచి విషయాన్ని, ఒక మంచి కంపెనీ గురించిన సమాచారాన్ని నేను మీకు చేరవేసే ప్రయత్నం చేశానే తప్ప, ఇందులో ఎటువంటి రికమెండేషన్స్ గానీ, టిప్స్ గానీ లేవు. అలాగే ఈ స్టాక్ గురించి నాతో ఎటువంటి సమాచారం కూడా వీలు కాదు. ఈ స్టాక్‌ని ఇప్పుడు కొనవచ్చా? అమ్మవచ్చా? హోల్డింగ్ ఎంత? టార్గెట్ ఎంత?
ఇవేమీ సాధ్యం కాదు. మీకు మీరుగా నిర్ణయించుకొని ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవాల్సిందిగా నేను మీకు అడ్వైస్ చేస్తున్నాను. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.